ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి ఆదరణ పెరుగుతుంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం వినియోగించుకుంటున్నారు. ఉచిత బస్సు పథకం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించాలని డిసైడ్ అయ్యారు. ఆ బస్సుల్లోనూ క్రమేణా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి 8,459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. 2 ఏళ్లలో మొత్తం 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ లో ఇప్పటికే 297 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ పలు రూట్లలో నడుపుతుంది. కొత్తగా వచ్చిన 65 ఈవీలతో వాటి సంఖ్య 362కు చేరనుంది. జనవరి, ఫిబ్రవరి నాటికి గ్రేటర్ కు మరో 178 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొత్తం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని తీసుకొని 373 కొత్త కాలనీలకు కనెక్ట్ చేయడానికి జరిగింది. దీనివల్ల కనీసం 7 లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. చాలా కాలనీల వాళ్ళతో సంప్రదింపులు చేసినాం, వాళ్ళతో సమావేశాలు పెట్టినాం. ఐటీ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎందుకంటే హైదరాబాద్ లో పెరుగుతున్నటువంటి రవాణా, ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటా ఉన్నాయో, పొల్యూషన్ కు సంబంధించి పర్యావరణాన్ని హైదరాబాద్ లో కాపాడుకోవాలి, ఢిల్లీ లాగా జరగద్దు అనేటువంటి ముందు చూపుతోటి మరి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ఎక్స్పాన్షన్ కార్యక్రమాన్ని ఆర్టీసీ ఎండీ గారి ఆధ్వర్యం లోపల ఎగ్జిక్యూషన్ చేస్తా ఉన్నాం. ఇది కాక ఆర్టీసీ ఓపెన్ డోర్ తోటి హైదరాబాద్ ప్రజలందరికీ కాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్టీసీకి ప్రజా రవాణా సౌకర్యం కోసం అవసరం ఉంది అని అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి సంబంధిత ఆర్టీసీ అధికారి కానీ లేదా జిల్లా అధికారుల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ మాకు తెలియజేసినట్టయితే మేము కొంత ఎక్కడికైనా రీచ్ కాకపోయినా వాళ్ళు మాకు రీచ్ అవ్వడం ద్వారా ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. హైదరాబాద్ లో ఇప్పుడు ప్రారంభిస్తున్న 373 కాలనీలే కాక ఎక్కడైనా ఇంకా మా కాలనీకి బస్ కావాలనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్యాలయాన్ని కానీ లేదా డిపోకి కానీ బస్ స్టేషన్ కానీ వెళ్ళి మీకు సంబంధించినటువంటి వినతిని సూచన చేయొచ్చు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా కోరుతాను. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మెట్రో కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, సిటీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవుతా ఉంది. మనం ముందు చూపుతోటి ప్రణాళికలు చేసుకుంటా ఉన్నాం. దానికి అనుగుణంగా కొత్త డిపోస్ కానీ కొత్త ఎలక్ట్రికల్ ఛార్జ్ స్టేషన్స్ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేసుకునే సందర్భంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా మేము భావిస్తాను. ఎందుకంటే ఆర్టీసీ చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి రూట్లలో బస్సులు నడపడం తప్ప కొత్తగా ఇన్నోవేటివ్ గా కొత్త కాలనీలకు కనెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇలా కొత్త కాలనీలకు కనెక్ట్ చేసేటువంటి ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఈ ప్రశ్న చేస్తా ఉన్నాం.